రాత్రంతా నేను కూడా ప్రయాసపడినా, రహదారులు వెతికినాను. ఎంత ప్రయత్నం చేసినా అంత ఓటమిలోనికి వచ్చింది. రమణీయ లోతుల్లోనికి మమ్మల్ని నడిపిస్తుంది. ఓడ కాదు, జీవితం కాదు, మా మార్గాలు కాదు, మా పద్ధతులు కాదు, ఒకటే, రక్షించు నీ సిలువ. అనేక సార్లు క్రీస్తుకి వెలపట్టా మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. ఒక మనిషిని చూడు, నేను ఎంత ప్రభావితం చేస్తాను, ఎంత భక్తులనైనా నేను నరపుత్రుని జ్ఞాపకం చేసుకోవటానికి వాడే పాటి వాడు. ఈ ప్రవర్తన గురించి ఒక 5 విషయాలు పేతురు రాసిన మొదటి పత్రికలో మనము పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది పేతురు రాసిన మొదటి పత్రిక 1 Peter chapter 1 verse 18. 1:18 పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్ధనను విడిచిపెట్టినట్లుగా. మొదటి ప్రవర్తన ఏంటి? వ్యర్థ ప్రవర్ధన. వ్యర్థ ప్రవర్ధన బయట ఉన్నప్పుడు ఉంటాంగా, అంటే యేసుని ఎరగక మునుపు ఉంటాంగా, యేసుని ఎరిగిన తర్వాత కూడా వచ్చారా? మరి పేతురు రాశాడంటే అర్థం ఏంటి? పేతురు ఎవరికి రాశాడు? రక్షణ లేని వాళ్ళ కొరకు రాయలేదు. ఇక్కడ బైబిల్లో చెప్పబడింది ఏంటంటే, చెదిరిన భక్త కోర్చి, స్కాటర్డ్ గాడ్లీ పీపుల్. వారందరూ వ్యర్థ ప్రవర్ధనకి ఇంతకుముందు ఉన్నవాళ్ళు ఇప్పుడు వారిని దాని నుండి తప్పించి క్షయమైన వెండి బంగారములతో కాకుండా అక్షయమైన అమూల్యమైన క్రీస్తు రక్తం ద్వారా ప్రభు వారిని కొన్నాడని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ వ్యర్థ ప్రవర్ధన మనకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంది. వ్యర్థమైనవి బైబిల్లో చాలా ఉన్నాయి. వ్యర్థమైన మాట, వ్యర్థమైన ప్రతి మాట. ఇంకా చివరి కంక్లూజన్ ఏమి ఇచ్చినారంటే, ఈ సొలొమోను భక్తుడు ప్రసంగి గ్రంథంలో సమస్తము అంటే ఏదో బాగుంటుందేమో, ఇది పర్లేదు, అది పర్లేదు, ఇది పర్లేదు అనుకోవటానికి వీల్లేదు. ఆల్ ఇస్ వ్యానిటీ. అంత మాయ, అంత బూటకం, అంత వ్యర్థం, అంత నిరుపయోగం, నిష్ప్రయోజనం అని. కనుక ప్రాముఖ్యమైనది యేసుక్రీస్తు ప్రభు యొక్క అమూల్య రక్తం ద్వారా కొనబడిన దేవుని సంఘం. వ్యర్థ ప్రవర్తన తప్పించబడాలి. మనలో చాలా మంది రక్షించబడ్డాము, కొంతమంది రక్షించబడ్డాము. ఇంకా యేసుని మీరు అంగీకరించకుండా ఉంటే, ఇంకా అమూల్యమైన రక్తం దగ్గరికి రాకపోతే, ఇంకా యేసు ప్రభు యొక్క సిలువను ఎరగకుండా ఉంటే, ఇంకా యేసు ప్రభు యొక్క అనుగ్రహైశ్వర్యాన్ని పొందకుండా ఉంటే, మరలా మేము జ్ఞాపకం చేస్తున్న ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచండి. యేసు పాపల రక్షకుడు, పాపల మిత్రుడు, పాపల కొరకు భూమి మీదకి దిగి వచ్చిన వాడు, పాపము లేనివాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడని సవాలు విసిరినవాడు. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఒకే ఒక్కడు పాప రహితుడు. పాప సహితునిలో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత బాగుండని ఒక ఆయన ప్రశ్న వేసినాడు, పేరు యోబు. అది అసంభవం అని మానవ జాతి తలంచింది. పాప సహితునిలో నుండి పాప సహితుడే వస్తాడు కానీ పాపరహితుడు ఎలాగొస్తాడు అని. కానీ దేవుడు కాలం సంపూర్ణమైనప్పుడు గలతీ 4:4 ప్రకారము తన కుమారుని పంపెను. ఆ కుమారుడు పాపం ఎరగనివాడు, పాపం చేయనివాడు, పాపంలో కలవనివాడు, నిర్దోషి, నిష్కల్మషుడు ఆ యేసు మనందరి పాపాల శిలువలో భరించి రక్తం కార్చి చనిపోయి సమాజబడి తిరిగి లేపబడు ద్వారా పాపాలమైన మనకు యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి పరిశుద్ధపరిచి విమోచన దేవుని సంఘములో చేరే భాగ్యంలోనికి తీసుకుని వచ్చినాడు. ఇప్పుడు అలాగో ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచినారో వారు సంఘములో భాగమై ఉన్నారు. వారు సంఘములో ప్రవేశించినారు, క్రీస్తు అనే కుటుంబంలోనికి వచ్చినారు, ఏక శరీరంలోనికి వచ్చినారు. వారు దేవుని రాజ్య వారసులుగా చేయబడ్డారు. వారు దేవుని ప్రజలయ్యారు. వారు నూతన పురుషులయ్యారు. వారి ప్రభు కొరకు జీవించే అవకాశము భూమి మీద దేవుడు వారికి అనుగ్రహించినాడు. ఇప్పుడు ఇంకా ఎవరు యేసును అంగీకరించలేదో వారి కొరకైన మాటలు. ఎవరు యేసును అంగీకరించినారో మనము యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత ఇంకా కొంతమంది ఈ వ్యర్థమైన ఆచారాలతో మునిగి తేలుతుంటారు. ఎక్కడి నుండి అని చెప్పాలా? ప్రతి చిన్నదానికి దైవవాక్య ప్రకారం మనం చూసుకోవడం చాలా ప్రాముఖ్యం కదా. మరి వాక్యానికి నిర్లక్ష్య పెట్టి లోక పద్ధతులు, మీరు బయటికి పోవాలా, ఏదైనా కార్యం చేయాలనుకుంటారనుకోండి, ముహూర్తం చూస్తారు. ఇది వ్యర్థ ప్రవర్తన కాదా? చూసి చేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, మాకు ఏం తెలిగినట్లు ఇలాగే ఉన్నారు. ఇల్లు కట్టాలనుకోండి, వాస్తు చూస్తారు. ఈ మధ్యలో ఇంకోటి కొత్త చెప్తున్నా, కొంతమంది బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళు హైటెక్ అంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు, వర్క్ ఫ్రమ్ హోము. వాళ్ళు ఎవరికి తెలియకుండా ఒక పని చేస్తున్నారంట.
ఏం పని అంటే హోరోస్కోప్. తెలుసు కదా మీకు? అంటే దాదాపు పంచాంగం ఏంటి, జాతకం. అది ఏ రాశి, ఈ రోజు నాకేం జరుగుతుంది, ఈ వారం ఏం జరుగుతుంది, ఇది ఎవరికి తెలియదు. అది వాళ్ళు ఆన్లైన్లో చూసేది. మళ్ళీ వాళ్ళ పేర్లేం పెద్ద పెద్ద పేర్లే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, రూతు, శారా, ఎస్తేరు. పేర్లేంటి, బతికేంటి, షాకింగ్ తెలుసా? నేను విన్న తర్వాత ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారా అంటే, నువ్వు దూరం పోతావో లేదో పంచాంగం చెప్పే వాళ్ళ దగ్గరికి, జాతకాలు చెప్పే వాళ్ళ దగ్గరికి, కానీ అదే నీ దగ్గరికి వచ్చింది. అదే sin has such advantage, cutting edge advantage, that it comes all the way right to you. అలాగ చూసి దాని ద్వారా ఏంటి, they were carried away by it. దాని ద్వారా వాళ్ళు పట్టబడి, అయ్యో ఈ వారం నాకేం జరగదు, వచ్చే వారం ఏం జరగదు. ఇంకా దాంట్లో ఏం రాసింటారంటే, ఈ సంవత్సరము ఈ రాశి కలిగిన వాళ్ళు, వాళ్ళకి ఏ మంచి లేదు అనంటే వాళ్ళు కూలబడిపోతారు. రక్షణ పొందిన వాళ్ళు, బాప్తిసం తీసుకునే వాళ్ళే, సాక్షి చెప్పేవాళ్ళే, ఆరాధన చేసేవాళ్ళే. ఇవి వ్యర్థ ప్రవర్తన కాదండి. ఇంక ఇలాంటివి ఎన్నని చెప్పమంటారు? వాటిని నమ్ముతున్నారేంటి? బైబిల్ ఏం రాయబడింది? అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో మనం చూస్తాం, కాలములను సమయములను ప్రభుత్వం ఆధీనం చేసుకున్నాడు. కాలాలు ఎలాగొస్తాయి, సమయాలు ఎలాగొస్తాయి? సూర్యుడు భూమికున్న సంబంధాన్ని బట్టి వస్తాయి. సూర్యుడు భూమి ఎవరు? ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తే, దేవుని యొక్క సృష్టి, లెట్ దేర్ బి లైట్, వెలుగు కలుగును కాకంటే వెలుగైంది, భూమి కలుగును కాకంటే భూమి అయింది. ఈ వెలుగు, భూమి, సూర్యుడు, సౌరరాశి, నక్షత్రాలు, పాలపుంత, ఈ సృష్టి యావత్తు దేవుని చేతిలో ఉంది. అందుకే 8వ కీర్తనలో కీర్తనకాడు అంటాడు, దేవా నువ్వు చంద్ర నక్షత్రాలు కలుగజేసినావు, నీ చేతి పనులు అయినా నువ్వు కలుగజేసిన సృష్టిలో మానవుని దేవతల కంటే కొంచెం తక్కువ అని కలుగజేసినావు. నువ్వు నరపుత్రుని జ్ఞాపకం చేసుకోవటానికి వాడే పాటి వాడు. ఇలాగ దేవుడు మానవుని తన రూపంలో తయారు చేసి ఇక్కడికి పంపిస్తే, మనుషుడు సంఘంలో సరిగా ప్రవర్తించడానికి బదులుగా వ్యర్థ ప్రవర్తనకు, అందుకే వాళ్ళ వృద్ధి పొందలేకపోతున్నారు, ఆత్మీయంగా ఆశీర్వదించబడలేకపోతున్నారు, వాళ్ళ కార్యాలు విఫలం పొందుతున్నారు. అటు సోమవారం అంటే నేను అసలు వెళ్ళను, చూడను, కార్యం చేయను అనుకుంటా, సోమవారం వాళ్ళకి తెలియకుండానే యాక్సెస్ అయిపోతున్నారు, వాళ్ళకి తెలియకుండానే చూసేస్తున్నారు, వాళ్ళకి తెలియకుండానే చేసేస్తున్నారు. ఎంతమంది నష్టపోయారు దీని ద్వారా. ఒకసారి నాకు చెప్పారు, బ్రదర్ దీని ద్వారా నష్టపోయిన వాళ్ళు చాలా మంది అంటే, నేను షాక్ అయిపోయినా. అరే ఇట్లాంటి బిలీవర్స్ కూడా ఉన్నారా? నాకు ఇప్పటిదాకా తెలిసిన బిలీవర్స్ తెలిసినారు, కానీ ఆన్లైన్లో రక్షణ పొందిన తర్వాత హోరోస్కోప్ జాతకాలు చూసే విశ్వాసులు కూడా ఉన్నారా? కటకట అయ్యో వారికి శ్రమ. బైబిల్లో రాయబడింది, లోక పద్ధతులను, లోక ఆచారంలో ఆచరించు వారికి శ్రమ. కొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత బైబిల్ ఏం సెలవిస్తుందంటే, నువ్వు క్రీస్తునందున్న ఎడల వాడు సృష్టి, పాత గతించును, ఆల్ బికమ్ న్యూ. ఫిబ్రవరి పత్రిక 1వ అధ్యాయంలో చెప్పబడింది, ఆయన మహత్తుగల మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు అంటే. క్రైస్ట్ ఈస్ ద CEO ఆఫ్ ఆల్ దిస్ యూనివర్స్. మీ MNC వాళ్ళకి, ఆయన వాళ్ళకి, వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకి CEO అంటేనే తెలుస్తుంది, MNC అంటేనే తెలుస్తుంది. సమస్త సృష్టిని యేసు ప్రభు వారు మహత్తుగల మాట చేత నిర్వహిస్తున్నాడు. నువ్వు కంప్యూటర్లో ఏదో ఒక ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నావేమో అంతే, ఒక ఆఫీస్లో ఒక డేటా నిర్వహిస్తున్నావేమో, ఒక బిగ్ డేటా క్రియేట్ చేస్తున్నావేమో, లేకపోతే ఇంకేదైనా ఒక ఆఫీస్ ఎగ్జిక్యూట్ చేస్తున్నావేమో. ఈ ప్రపంచమంతానే ఆఫీస్ని, భూమిని, సముద్రాన్ని, జలరాశులను, ఇదే మనకి కళ్ళు తిరిగిపోతాయి. అలా కాకుండా ఇంక చంద్ర నక్షత్రాలను, పాలపుంత, ఇవన్నీ ఒక్కళ్ళు ఎవరు నిర్వహించడం కుదురుతుందా? మామూలుగా మనం ఇంట్లో భార్య భర్త 2 పిల్లలు ఉంటేనే సంసారం ఆగలేకపోతున్నాను, ఈదలేకపోతున్నాను, దానికి ఒక సముద్రం అని పేరు పెట్టుకున్నారు. అందుకనే మార్కు 10:27 దేవుడు సమస్తను బాగా చేసి ఉన్నాడు. ఇంకా అలాంటి వ్యర్థమైన ఆలోచనలో, ప్రవర్ధనలో ఉన్నవారు యేసు ప్రభువు రక్తం చేత కడగబడి, శుద్ధీకరించబడి, పరిశుద్ధపరచబడి యోగ్యంగా పాలు పొందాలని కోరబడుతున్నాం. అలాగే ఇంకా వ్యర్థమైన ప్రవర్తనలో కొనసాగిపోతూ ఉంటే ప్రభు మనల్ని వాడుకోలేడు. 2వ ప్రవర్తన చూస్తామా? 1 పీటర్, పేతురు రాస్తున్న 1వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించరో ఆ విషయంలో వారి మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినము దేవుని మహింపరచినట్లు వారి మధ్యను
మంచి ప్రవర్తన గలవారు ఉండవాలని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను కాదు. ఎవరిని బతిమలాడుతున్నారు? ఎవరిని బతిమలాడతారు? చిన్నోళ్ళు పెద్దోళ్ళు బతిమలాడతారా? పెద్దోళ్ళు చిన్నోళ్ళు బతిమలాడతారా? ఇప్పుడు దినాలు మారినాయి. తల్లిదండ్రులు పిల్లల్ని బతిమలాడతారు. తిన్నన్నా పడుకునన్నా. ఇదంతా మీకు కడుపు తీపి కనుక భవిష్యత్తు మీరు బతిమలాడుతున్నారు అనుకో. మా దినాలు అలా కాదు. నో మాట, ఓన్లీ పెట్టింగే. నాన్నమ్మడి జైరాయి చదువుకోరని కొట్టిన అసలు ఎందుకు కొట్టినారో తెలియదు. కొట్టిన తర్వాత అర్థమవుతుంది ఎందుకు కొట్టినారా అని అడిగితే, అదే నాన్న చెప్పడు అమ్మ దగ్గరికి పోయి ఎందుకు మా నాన్న కొట్టినాడు అని అంటే, నువ్వు చదువుకోవట్లేదంటే. అది ముందు చెప్పొచ్చు కదా, చదువుకుంటాం కదా, దానికి కొట్టి చెప్పాలా ఏంటి? నీకు మంచి మార్కులు వస్తే బండి కొనిస్తానులే, నీకు ల్యాప్టాప్ కొనిస్తానులే, నీకు మొబైల్ ఫోన్ కొనిస్తానులే. ఇన్ని తాయిలాలు పెడుతున్నా చదువుకోవటానికి మీ పిల్లలకి. పాతకాలం మాకు అలా కాదు, నువ్వు చదువుకోకపోతే అని బెదిరించిన దేవుడికి కరుణించి. అంటే వ్యవసాయం తప్పని చెప్పట్లేదు, తక్కువ నేను చెప్పట్లేదు. అందరూ ఆ పని చేయలేం కదా. ఎండకి గాలికి వానకి ఆకబులు అంటాడు, బిత్తిరిపోయినాడు గొర్రెలు కాసుకునేది అంట. ఎండకి ఎండిపోయాను, వర్షానికి తడిసిపోయాను, చలికి వణికిపోయాను, అయ్యో ఇంత కష్టపడ్డానే 20 ఏళ్ళని. యాకోబు లాంటి స్ట్రాంగ్ రోబస్ట్ పర్సనే స్వరాజ్ ట్రాక్టర్ లాంటివాడు. అలాంటివాడే అంత కష్టం అనుకుంటే అందరూ ఆ పనులు చేయలేరు కదా. కనుక చాలాసార్లు అలాగుంటుంది. కానీ ఇక్కడ పేతురు, ఆయన గొప్ప భక్తుడు, ప్రభుతో నడిచినవాడు. 3.5 సంవత్సరాలు ప్రభు నోటి మాట అలా పడిన వెంటనే ఏరుకోవడానికి ఇష్టపడేవాడు. ప్రభు తిట్టినా కూడా తిట్టించుకునేవాడు. ఎంత ఆత్మీయంగా ఉన్నవాడు, అంత గొప్ప అపోస్తులుడు, 2 పత్రికలు కనీసం రాసినవాడు, ప్రభుని కళ్ళారా పునరుత్థానం తర్వాత చూసినవాడు, ప్రభు కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడినవాడు. ఇప్పుడు చెదిరిన భక్త కోటిని ఏమంటాడు, నేను మిమ్మల్ని బతిమలాడుతున్నాను అక్క. మీరేంటన్నా మమ్మల్ని బతిమలాడటం ఏంటి? అసలు మీరెక్కడ మేమెక్కడ? ఎత్తడానికి కూడా మేము యొగ్గలం కాదే. మీరు ప్రభుత్వం 3.5 అసలు 12 మంది శిష్యుల్లో నాకు తెలిసి యేసు ప్రభు వారు 2 ఇళ్ళకి వెళ్ళాడు తెలుసా. మొదటి వ్యక్తి ఎవరు? మత్తయి, ట్యాక్స్ కలెక్టర్. ఆయన గొప్ప విందు చేస్తే ప్రభు వెళ్ళాడు. 2వ వ్యక్తి ఎవరు? పేతురు. వాళ్ళ అత్తగారు బాగాలేకపోతే పేతురు ఇంటికి యేసు ప్రభు వారు వెళ్ళారు. అంత గొప్ప వ్యక్తి ప్రజలను చెదిరిన వారిని ఏం కోరుతున్నాడంటే, బతిమాలుతున్నాను, మీరు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలా? మంచి ప్రవర్తన. ఈ మంచి అనే దానికి ఎంతైనా అర్థం చెప్తాం. మంచిని మించిన మంచి లేదు. ఆయన పేరే మంచివాడు. కీర్తనలో చెప్పబడింది, ద లార్డ్ ఈస్ గుడ్, యెహోవా మంచివాడు. ఆయన ఎప్పుడు మంచి పనులే చేస్తాడు. అందుకే తిమోతిలో ఎక్కువ మంచి మనస్సాక్షి, మంచి సువార్త, మంచి పరిచారకుడు. ఆయన చేసేవన్నీ మంచిదే. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన చేసిందంతా మంచి. మనం దేవుడికి చేసేది ఒకటే ఒక మంచి. ఏంటో తెలుసా అది? మనం దేవుడికి మంచి చేస్తామా అని అనుకుంటూ ఉంటారు మీలో. మంచి సందేహమే అలాగ అనుకుంటే. నేను దేవుడికి ఒకటే మంచి చేస్తాను, చాలా చేస్తాను అనుకునే వాళ్ళు ఉంటే అపాయం. మనం దేవుడికి ఒకటే ఒక మంచి చేస్తాం. ఏంటంటే యెహోవాను స్తుతించుట మంచి. అదొక్కటే మంచి పని మనం దేవుడికి చేసేది. ఇంక మిగతావన్నీ జీరో. విచిత్రం ఏంటంటే ఈ మంచి పని మనం మానేసి మిగతావన్నీ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. యేసు ప్రభును స్తుతించుట మంచిది. కనుక ఒకటే ఒక రక్షణ పొందిన తర్వాత సంఘం చేసే మంచి పని ఏంటంటే ప్రభును స్తుతించడం. మిగతావన్నీ దాంట్లో కొనసాగుతూ వస్తాయి. వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి మంచి ప్రవర్తన ప్రభు కొరకు జీవించాలని కోరబడతాం. మంచివాళ్ళు ఎప్పుడు ఎలాగుంటారంటే విధేయులుగా ఉంటారు. మంచివారు ఎప్పుడు ఎదురు తిరగడానికి ప్రయత్నం చేయరు. ఇప్పుడు ఎవడని ఈ పిల్లోడు మంచివాడు క్లాస్, మీరు చాలామంది టీచర్లు కదా, మీ క్లాస్లో పిల్లలు ఉంటారు కదా, నిజంగా చెప్పండి, ఖచ్చితంగా టీచర్లు చెప్పాలి. ఇప్పుడు మీకు ఇది లిట్మస్ టెస్ట్. నేను కూడా టీచర్ కనుక అడుగుతున్నా, మీ క్లాస్లో మంచి విద్యార్థి అని బాగా మార్కులు వచ్చేవారిని అంటారా, విధేయని అంటారా? మంచి విద్యార్థి అని మీ క్లాస్లో 50 మంది ఉన్నారనుకోండి, బాగా మార్కులు వస్తున్న ఒకడికి టాపర్, వాడిని మంచివాడు అంటారా? ఒక్కడు ప్రతి దానికి విధేయ చెప్పు, సరే మేము వాడిని మంచివాడు అంటారు. ఎవరిని అంటారు? విధేయత చూపించేవాడిని టీచర్ ఎక్కువ ఇష్టపడతాడు. ఎందుకో తెలుసా?
మార్కులు వచ్చేవాడు అతి చేస్తుంటాడు, వాడు ఓవర్ యాక్షన్ ఎక్కువ ఉంటుంది. మనం బోర్డు వైపు తిరిగి A+B² అంటే వాడు అక్కడి నుండి అరుస్తుంటాడు, రే నేను చెప్పింది రాస్తుంటాడు, మేడం కూడా రాదు. వాడిని అద్దె మనకు మొదటి రోజు తెలుసు, రెండో రోజు తెలియదు, మూడో రోజు తెలియదు. ఎప్పుడో ఒకసారి ఎవరో చెప్తారు, సార్ మిమ్మల్ని ఇట్లా అన్నారు సార్, మేడం మిమ్మల్ని ఇట్లా అన్నాడు. ఎవరు వాడన్నాడు, వాడండి చూడండి సార్ వాడే ఇట్లా అన్నాడు అని మనకు తెలిసిపోద్దు, వాడు ఓవర్ యాక్షన్ చేసేది కూడా. కనుక మనం మెల్లిగా ఏం చేస్తామంటే వీని తోగ్గా మనం అంటే మీరు ఏమనుకోవద్దండి, కొద్దిగా సెట్ చేయాలని అనుకుంటా. ఒకటి యావరేజ్ స్టూడెంట్ ఉంటాడు, సాధారణమైన స్టూడెంట్, వాడు ఏంట్రా హోంవర్క్ రాయలేదు మ్యామ్, ఎందుకు రాయలేదురా అంటే చాలా బాధపడ. నేను మా క్లాస్లో జరిగిన ఒక విషయం చెప్పనా, నేను MSc స్టూడెంట్స్కి టీచ్ చేస్తా. యూజువల్గా నాకుండే అభిప్రాయం ఏంటంటే నేను MSc చదువుకునేటప్పుడు కూడా మా ప్రొఫెసర్ ఆయన ఉండేవాడు, చాలామంది టీచర్లు ఉండేవాడు, 10 మంది ప్రొఫెసర్లు ఉంటే ఒక్క టీచర్ మాత్రం కరెక్ట్ ఉదయం 10 గంటల క్లాస్ అంటే కరెక్ట్ 10 గంటలు అయితేనే ఆయన క్లాస్ రూమ్లో అడుగు పెడతాడు, ఒక్క నిమిషం కూడా ఆలస్యంగా రాడు. ఆయన వెనక ఎవరైనా విద్యార్థులు పరిగెత్తేసి ఆయన దాటి క్లాసులోకి వచ్చినా కూడా ఆయన వచ్చిన వెంటనే వాళ్ళందరినీ బయట పంపిస్తాడు. ఎవడైతే ఆయన దాటేసి వచ్చినాడో వాళ్ళందరినీ బయటికి పంపిస్తాడు. ఆయన సామాన్యంగా ఉంటాడు. సో ఆ డిసిప్లిన్లో నేను పెరిగిన 10 నుండి 11 దాకా ఖచ్చితంగా చెప్తాడు. ఆయన క్లాసులోకి పోయిన తర్వాత ఎవరిని రానియడు, రావద్దని ముందే చెప్తాడు. ఆ దినాల్లో చెల్లిపోయింది ఆయనకి. మా దినాలకు వచ్చేటప్పటికి మేము పోయి ఎదురు చూడాలి, ఏం రా వాడొచ్చినాడు, రాలేదు సార్ బస్సులో వస్తున్నాడు అంట. ఇంకోటి ఏంట్రా వాడికి వర్షం పడుతుంది అంట సార్. ఇంకా అందరి కొరికి ఎదురు చూసేలోకి టైం అయిపోద్ది, బెలగొడతారు. సరే ఎంతమంది వచ్చినా పర్లేదులే చెప్దాం అనుకొని చెప్పడానికి ఆరంభించిన క్లాస్. ఒకడు వచ్చినాడు మధ్య సమయంలో క్లాస్ చెప్తున్నప్పుడు. సరే ఇంకా నాకు కూడా అలవాటు కదా వదిలేసిన. నేను యూజువల్గా అంత స్ట్రిక్ట్గా ఉండట్లేదు, ఎందుకంటే చాలా పరిస్థితులు ఉన్నాయి పిల్లల మధ్యలో. వాడు అయిపోయిన తర్వాత నేను అన్నాను, రే నువ్వు వచ్చిన రూమ్కి గలవా అన్నాడు. సరే వాడు వచ్చినాడు. ఎందుకు ప్రతిరోజు లేట్గా వస్తావు, ఏంటి విషయమో అని అన్నా. వాడు అలాగే నిలబడి ఏడవడం ఆరంభించినాడు. ఐ షాక్డ్. ఇప్పుడు ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, 10కి క్లాసులోకి వస్తేనే రావాలా లేకపోతే లేదు. కానీ వాడు రోజు లేట్ వస్తాడు, ఒక రోజా 2 రోజులా 3 రోజులా. మామూలుగా ఏమనుకుంటాడు, నేను నిద్రపోయి బద్ధకంతో లేట్ వస్తాడేమో, లేకపోతే ఏదో ఫోన్లో మాట్లాడుతున్నాడేమో రాత్రి అంతా, ఇలాగే ఏదేదో రకరకాలుగా ఊహించుకుంటాం కదా. నేనేమో అలాగేమీ ఊహించుకోలేను. అప్పుడు వాడు చెప్పినాడు వాడి కథ చెప్తే నాకు కళ్ళ నీళ్ళు తిరిగినాయి. నేను అన్నాను, నువ్వు నా క్లాస్కి వస్తేరా లేకపోతే లేదు, నీ పని ఏం చేసుకోవాలనుకున్నా అది చేసుకో, 2 ఏళ్ళ తర్వాత బతికుంటే అప్పుడు ఆలోచిస్తా. ఏంటంటే వాళ్ళమ్మ నాన్నకు ఒక్కడే ఒక కొడుకు. ఈ పిల్లోడు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మను వదిలేసి వెళ్ళిపోయాడు. వాళ్ళ తల్లి కష్టపడి నయానా భయానా రెక్కలాడిచ్చి ఆ పిల్లోని ఇక్కడ దాకా తెచ్చి, డిగ్రీ చదివేటప్పుడు ఏం చేసినాడంటే వాళ్ళ తల్లికి సహాయకరంగా ఉండటానికి రాత్రి మిల్క్ వ్యాన్లు, పాల వ్యాన్లు ఉంటాయి కదా, అవి రాత్రి పగలు తిరగవు. ఆ పాల వ్యాన్లకి మొదట అటెండర్గా వెళ్ళాడు, తర్వాత డ్రైవింగ్ నేర్చుకొని డ్రైవర్గా వెళ్ళాడు. ఇప్పుడు ఎందుకురా నువ్వు ఆలస్యంగా వస్తున్నావు అని అంటే, మా అమ్మ కష్టపడి పనిచేసి చేసి చేతులు అవన్నీ చేత కాకుండా అయిపోయినాయి సార్. ఇప్పుడు నేను చదువుకోవాలంటే మా అమ్మను కూడా పోషించాలంటే నేను ఖచ్చితంగా రాత్రి పాల వ్యాన్కి డ్రైవింగ్ వెళ్ళాలా. పాలన్నీ ఆయా స్థలాల్లో పాల కేంద్రాలకు వేసి వచ్చేలోగా 5 అవుతుంది. 5 నుండి పడుకునేలోగా 7, 8, 9, 10 అట్లా. వెంటనే లేచి రెడీ అయ్యి వచ్చేలోగా 10:30 అయితే సార్ ఏం చేయమంటారు? అర్థమైందే కష్టాలు, ఇబ్బందులు, బాధలు. కనుక రకరకాలైన పరిస్థితుల్లో ఇప్పుడు ఆ పిల్లోడు అంటే కోపం వస్తుందా, బాధేస్తుంది. అలాగే చెప్పనరి ఫస్ట్ ర్యాంక్ వచ్చినాడంటే ఇప్పుడు ఏం పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఇలాంటి కష్టాల గుండా వెళుతూ కుటుంబాన్ని కన్నీటి సముద్రంలో లాక్కొని వస్తున్న పిల్లలే గొప్ప విద్యార్థులు. వాడు దృఢ సంకల్పం ఎంత గొప్పదంటే ఇక్కడ చదువుకోవచ్చు, అక్కడ కుటుంబాన్ని పోషించవచ్చు. డ్రైవింగ్ నేర్చుకున్నాను సార్, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చెప్పండి, నేను వచ్చి నీకు హెల్ప్ చేస్తాను. నాకు 2 వీలరే స్కూటరే లేదా, డ్రైవింగ్ కార్ ఎందుకు, నేను తీసుకొని వస్తాను సార్. ఇప్పుడు నవ్వుతున్నాను కానీ అప్పుడు ఏం నవ్వాలని అనిపించలేదు. సరే పర్వాలేదు,
నీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు రా, ఎప్పుడు చేయాలనుకుంటే అప్పుడు చెయ్యి. నీకేమైనా సహాయం అవసరమైతే ఎప్పుడైనా నా దగ్గరికి రాకుండా ఉండటానికి మానుకోవద్దు. ప్రభుకు స్తోత్రాలు. ఆ పిల్లోడు ఎంఎస్సీ అయిపోయింది, ఇక్కడ ఒక మంచి ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత సంగతి చెప్పను, పెళ్ళయింది, పిల్లలు అయ్యారు, చాలా ఆనందంగా ప్రభువులో సాగిపోతున్నాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యం ఎంత గొప్ప. దేవుడు ఒక వ్యక్తిని ఎలాగ సిద్ధపరిచి తనకు తాను వాడుకుంటాడు. ఒక మంచి ప్రవర్తన కలిగిన వాడు ఈజ్ నాట్ హై ఇంటెలిజెంట్, నంబర్ 1 ర్యాంకర్ ఏం కాదు. కనుక సామాన్యమైన విధేయత అంచెలంచెలుగా జీవితంలో ఆశీర్వాదంలోనికి దేవుడు తీసుకురావడానికి కారణమైంది. అనేక సందర్భాల్లో మనకు లోపించేది, ముఖ్యంగా ఈ దినాల్లో విశ్వాసులు వాళ్ళ పిల్లలకి చాలా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్నగారు బాగా మంచి ఉద్యోగస్తులు, ఫ్లాట్లు కొన్నారు, ఇల్లు కొన్నారు, బండ్లు కొన్నారు, అన్ని కొన్నారు. ఈ పిల్లలకి చదువు రాదు, వాడేం ఫెయిల్ అయ్యి ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తే అటు ఇట తిరుగుతూ ఉంటాడు. ఏం చేయలేవు అని, ఎలాగ బాగా చేయలేని ఎంత ప్రయత్నం చేస్తారు, వాళ్ళు బాగా చేయలేరు, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. మా అలాంటి వాళ్ళకి ఫోన్లు చేస్తారు, చెప్పండి బ్రదర్, మాట్లాడండి బ్రదర్, మీరైనా మా వాడుతున్నా వాడు ఎలాగ బాగుపడాలని వాళ్ళకి విధేయత రాదు, ఇదే నేర్చుకోలేకపోతున్నారు. మంచి ప్రవర్తన కలిగి జీవించలేకపోతున్నారు. జ్ఞాపకం ఉంచుకోవాలా, మంచి ప్రవర్తన లేకపోతే ప్రభు మనల్ని ఆశీర్వదించలేడు. రక్షణ పొందిన వారు మంచి ప్రవర్తనతో ప్రభు కొరకు జీవించాలి, ప్రభుకు విధేయుడు కావాలి. మీకు తెలుసు కదా, యేసు ప్రభు వారిని గురించి చెప్పబడిన మాట హెబ్రీ పత్రికలో, అలాగే ఫిలిప్పీ పత్రికలో, హి వాజ్ ఒబీడియంట్ ఈవెన్ అంటు డెత్ ఆన్ ద క్రాస్. శిలువ మరణము పొందనంతగా ఆయన విధేయత చూపించి, కనుక యేసు ప్రభు వారు తల్లిదండ్రులకు విధేయత చూపించినాడు, శిలువ మరణం పొందేంతగా విధేయత చూపించాడు. ఆయనలో అవిధేయత విషయమంతా కూడా లేదు. మనలో, మీరు చెప్తారు నేను చెప్పాలా? అర్థమైపోయింది మీకు, భలే అర్థమవుతుంది ఇట్లాంటి పాయింట్లు మాత్రం. మనలో విధేయత విషమంతా కూడా లేదు. ఎన్నిసార్లు ఆయన గద్దింపుని ఇష్టపడలేదు, ఎన్నిసార్లు ఆయన మాటను మనం అంగీకరించడానికి ఇష్టపడలేదు. వీళ్ళు తెలుసు కదా, చాలామంది పాతకాలం పెద్ద సేవకులు, వాళ్ళు అంత తలాంత కలిగిన వాళ్ళేం కాదు, పాపం కీబోర్డ్ అవి ఇవి ఏమీ అంత రాదు, కానీ ఒక్కటే వచ్చే వాళ్ళు కొంచెం పేతురు యోహాన్ల వలె నజరేయుడైన యేసు నామం. వాళ్ళు ప్రార్థన చేస్తే స్వస్థత, వాళ్ళు ప్రార్థన చేసి సలహాలు చెప్తే క్షేమము, వారు మన ఇంట్లో ప్రార్థన చేస్తే ఇల్లు ఆశీర్వదించబడట, వారు మన పిల్లల్ని ఎత్తుకొని పేర్లు పెడితే ఆశీర్వాదం. ఇవన్నీ ఇప్పుడు వెనక కూర్చున్నాడు, బయట కూర్చున్నాడు చెప్తారు, అడగండి, మరి వాళ్ళకి కూడా తెలుసు. ఇప్పుడు మనకు అన్ని తలాంతులు ఉండొచ్చు, అన్ని చేతుల్లో అరచేతిలో పెట్టుకుని స్మార్ట్ ఫోన్లోనే A to Z యూట్యూబ్లో ఎవరు వాక్యం చెప్తారు, ఎవరు ఎలాగ చెప్తున్నారు, ఎవరు ఎలాగ పాడుతున్నారు, ఎవరు ఏం తప్పేస్తున్నారు, ఎవరు ఏంటి అన్నీ చూస్తున్నారు. ఒక్కటి మాత్రం లేదు, ఏంటి? విధేయత. పాతకాలంలో మనకు పరిచయం చేసిన దైవదాసులు విధేయత కలిగి ప్రభు కొరకు జీవించినారు. దేవుడు వారికి విధేయత నేర్పించినాడు, వారు విధేయత మనకు నేర్పించడానికి ఇష్టపడినారు. ఇప్పుడు తర్వాత తరాలు విధేయతలో నుండి దాటిపోయినాయి. ఆదాం చేసిన మొదటి పాపం అదే కదా, తినొద్దు నిషేధించబడిన చెట్టు ఫలం అంటే తినేసి, చేయొద్దు అంటే వెంటనే ఖచ్చితంగా మనం చేయటానికి ప్రయత్నం చేస్తాం. ఎంత నష్టం. పేతురు ఎంత గొప్పవాడంటే, ఎందుకు ఈయన ప్రవర్తన గురించి రాస్తున్నాడంటే, ఆయన ఆ మార్గం గుండి వెళ్ళాడు, ఊరికే దారెమ్మడి పోయాయని కాదు రాసింది మాటలు. మీరు అలాగే తలంచొద్దండి, పేతురు అపోస్తులుడిగా మాట రాయట్లేదు. ఒక సామాన్యమైన వ్యక్తిగా మన వల్లే పోరాడి జీవితంలో ఓడిపోయి ఏడ్చి కృంగుదలోకి వచ్చి తిరిగి ఇంకేం చేయాలో దిక్కుదోస్తున్నప్పుడు ప్రభు ఆయన కరుణించి రక్షించిన తర్వాత, అంటే సమకూర్చిన తర్వాత తిరిగి ప్రభులోనికి వస్తే పత్రికలు రాస్తున్నప్పుడు అనిపిస్తుంది, మీరేంటి ప్రవర్తన గురించి మాట్లాడడం ఏంటి? అసలు మీరు అపోస్తులు పెద్ద పెద్ద హై స్టాండర్డ్ రావాలా? నేను 3వ ఆకాశానికి ఎక్కిపోయాను, చెక్కమగానే మాట్లాడినాను, అక్కడ అంత దేవతలు ఎలాగున్నారో తెలిసిన, మీకు బహుమానులు ఎలాగున్నా తెలిసిన, మీ ఇళ్ళు ఎలాగున్నా తెలిసిన, ఇలాంటి చెప్పాలి బ్రదర్. మీరేంటి ప్రవర్తన గురించి మాట్లాడుతున్నారేంటి? ఇది బేసిక్ సిస్టర్, దీంట్లోనే మనం ఓడిపోయాము. నాకు తెలిసి ప్రభు వారు 12 మంది శిష్యుల్లో పేతుర్ని గద్దించినంత తీవ్రంగా ఎవరిని గద్దించలేదు. ఆ గద్దింపు మనం వింటే ఇంకోసారి మందిరానికి కూడా రామా, సేవకుడి దగ్గరికి రామా, ఎంతో మీరు మాట్లాడతారా? ఎవరన్నా అంత ధైర్యం ఉందా? పేతుర్ని యేసు ప్రభు ఏమన్నాడు తెలుసు కదా, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో, నేను యెరూషలేముకి వెళ్ళిపోతున్నాను, అక్కడ చాలా హింసలు పొందుతాను, నేను చనిపోతాను, అది ఇదంటే పేతురు
ప్రభువా నీకు అది దూరమవునుగాక అంటే ఆశతో అలాగన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? పేతురు నా వెనక పోనన్నా, ఇలాంటి మాట్లాడకూడదు, నువ్వు ఇలాగ మాట్లాడతావు అని అన్నాడా? అక్కడ వాడిన సంబోధన చాలా కఠినమైంది. యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాల్లో రాయబడిన సందర్భాల్లో ఏనాడు కూడా ఆ సంబోధన ఎవరికి వాడలేదు, పేతురికి తప్ప. శాస్త్రులకు పరిసయ్యులకు కూడా వేరే వేరే పదాల సంబోధన వాడాడు. శాస్త్రులారా, పరిసయ్యులారా, సున్నం కొట్టిన సమాధులారా, వేషధారులారా, వేసని, ఇలాగ రకరకాల సంబోధన వాళ్ళకు వాడాడు. కానీ పేతురు దగ్గరికి వచ్చేటప్పటికి అన్నాడు, సాటన్ డిపార్ట్ ఫ్రమ్ మీ. అదే రోజే పేతురు యేసు ప్రభు యుద్ధ నుండి బయటకు వచ్చింటే, ఈ దినాన మనకి పేతురు రాసిన 2 పత్రికలు ఉండేది కదా. అపోస్తుల కార్యాల్లో వాక్యం చెప్పిన వెంటనే 3000 మంది రక్షించబడి ఉండేవాళ్ళు కాదు. తర్వాత పేతురు యొక్క పేర్లు ఇలాగ పెట్టుకుని ఉండేవాళ్ళు కాదనుకుంటా. ఒకవేళ అలాంటి మాట మనం అన్నాం అనుకోండి, సాటన్ గెట్ అవే ఫ్రమ్ దిస్ ప్లేస్, సాతాన్ ఎక్కడి నుండి వెళ్ళిపో అని పొరపాటు నేను అన్నాను అని అనుకోండి, మీరు నెక్స్ట్ మీటింగ్ మళ్ళీ వస్తారా రారా? బయటికి పోయిన తర్వాత ఆయన నన్ను సాతాన్ అంటాడా, నేనంటే ఏమనుకున్నాడు? ఇంత 11 మంది శిష్యులు 12 మంది శిష్యులు మేమున్నాం ఎదుటికంటే ఇప్పుడు నేను ఎలా పక్కన పెట్టుకోవాలి బ్రదర్, ఎట్లా బతకాలి బ్రదర్, మీరన్నా చెప్పండి బ్రదర్, చూడండి బ్రదర్, ఎలా చెప్పండి బ్రదర్, రికార్డ్ చేశారు బ్రదర్, ఫేస్బుక్లో పెట్టండి బ్రదర్, యూట్యూబ్లో పెట్టండి, ఇన్స్టాగ్రామ్లో. పేతురు అంతా తుడుచుకొని బయటకు వచ్చేవాళ్ళు ఇద్దరిస్కరైతే ఇట్లాంటి వాళ్ళు అడిగారేంటి, ఏంట్రా అలాగనేసాడు? ఏమనరా అనేది, నిన్నే విని కూడా వినట్లు యాక్షన్ చేద్దామా నువ్వు, నిన్నే కదా అనేది, నన్నేనరా అంతే అనలేరు. యేసు ప్రభే కదా, నీకు సిగ్గే లేదురా, 3.5 ఏళ్ళ నుండి ఇట్లే తిరుగుతున్నావు ఆయన వెనక, నీకు కొద్దిగన్నా రక్త మాంసాలు ఏం పని చేయట్లేదు, నీకు ఎమోషన్స్ లేదు, ఫీలింగ్ లేదు, తిట్టినా బాధ లేదు అంటా ఉంటాడు మామూలే. ఆయన అనుకున్నాను నన్ను ఎవరంటారా ఇంకా అని అనుకున్నాడేమో, అలాగే నిలబడ్డాడు. బైబిల్లో రాయబడింది ఏంటంటే, అపోస్తుల కార్యాలయానికి వచ్చిన తర్వాత ఆ 120 మంది ప్రార్థన చేయడానికి కూడితే 12 మంది అపోస్తుల్లో పేతురు లేచి నిలబడి, మీరు సిలువ వేసిన యేసే, ఏ యేసుతో అనిపించుకున్నాడో ఆ యేసుని గురించే ప్రకటించడానికి సిగ్గుపడలేదు. ఆయన దేవుడు క్రీస్తుగా ప్రభువుగా నియమించినాడు, దానికి మేము సాక్షులం. క్రీస్తు రాయబారులయ్యారు, సాక్షులయ్యారు. ఇంతమంది చదువుకున్నా కూడా ఆ మాటకు ఎదురుపోలేదు. చాలా మంది చిన్న మాటలకు అభ్యంతరపడిపోతారు, చిన్న విషయాలకే, చిన్న గద్దెంపుకే. బైబిల్లో రాయబడింది, నీతిమంతుడు కొట్టుట నాకు ఉపకారం, వారు గద్దించుట నాకు తైలం. దేవుడు నన్నేంటి గద్దించేది, ఆ సేవకుడు నన్నేంటి గద్దించేది, ఈ ఎల్డర్ నన్ను ఎందుకు గద్దించేది అని వెళ్ళిపోయిన వారు భవిష్యం ఇంకా అలాగే ఉంటారు. ఇప్పుడు ఒక విషయానికి ఇలాగో స్పందించిన పేతురు అపోస్తులుడయ్యాడు. ప్రభు కొరకు ప్రాణం శరీరం తలకిందులుగా సిలువేయబట్టడానికి ఇష్టపడ్డాడు. 2 పత్రికలు రాశాడు. ప్రపంచం అందరిటికి దీదీపమైన అపోస్తులుడయ్యాడు. ఆ తర్వాత ఇంకొక శిష్యుడు ఉన్నాడు, ఆయన పేరు యూదా ఇస్కరియోతు. ఆయన కూడా ప్రభు డైరెక్ట్గా గద్దించలేదు, ఎందుకంటే ఆయన సంగతి ప్రభువుకి తెలుసు కదా, ఎందుకు ఈయన గద్దించడము ఏంటి, పెంటలో రాయేసుకోవడం ఎందుకు అని అనుకున్నాడేమో యేసు ప్రభు వారు. అందుకనే ఒక ఆమె యేసుక్రీస్తు ప్రభు వారిని ఆరాధించడానికి అత్తరు బుడ్డి అంతా తీసుకుని వచ్చి ఆయన పాదాల దగ్గర పగలగొట్టి ఆరాధన చేస్తుంటే శిష్యులు అన్నారు, అందరూ అన్నారు, అట్లా ఈయన కూడా అన్నాడు, ఎందుకు ఇంత విలువైన అత్తరు పగలగొట్టి ఆరాధన చేయకపోతే ఆ అత్తరు అమ్మేసి ఆ డబ్బులు తీసుకెళ్ళి పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా అని. ప్రభు అన్నాడు, పేదలు ఎప్పుడు మీ దగ్గరే ఉంటారు, నేను ఎప్పుడు మీ దగ్గర ఉన్నాను కదా, ఆమె నా భూస్థాపన నిమిత్తం ఇలాగ చేసిందిలే, పర్వాలేదు అని అన్నాడు. ఆయన్నేం డైరెక్ట్గా గద్దించలేదు. కానీ బైబిల్లో మత్తయి సువార్తలో ఏం రాశారు తెలుసా? చదవండి. Gospel according to Matthew chapter 26 verse 14. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, ఎప్పుడమ్మా? ఎప్పుడంటే పైన జరిగిన తర్వాత, పైన అందరికి సంబంధించిందే కదా, ఈయనకేం స్పెషల్ కాదు కదా. కానీ ఈయనేం తీసుకున్నాడు, హార్ట్కి తీసుకున్నాడు. నన్నే భవిష్య అన్నాడేమో, లేకపోతే అన్నోళ్ళంతా దద్దములు వాళ్ళు అనిపించుకుంటారు, నేను అసలు అనిపించుకోను కదా, నేనంటే ఎవరో తెలుసా, అసలు నేనంటే ఏంటి అని అనుకున్నాడేమో ఈయన. అప్పుడు యూదా ఇస్కరియోతు ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు, నేను యేసుని అప్పగిస్తా, మీరు నాకేమి ఇస్తారు? గద్దెంపుకి ఆయన ఇలా స్పందించినాడు చూడండి, అప్పగించినాడు. ఆ తర్వాత మనకు తెలిసిన సంగతి కదా, పరిచయము. ఆయన ఉరి వేసుకొని
ఇప్పుడు ఆయన పేరు ఎవరైనా పెట్టమంటారా? కొంతమంది మా పేర్లు పెట్టండి అని వస్తుంటారు. వాళ్ళకి చెప్పిన మనకు మా బ్రదర్ కొడుకు పుట్టాడు పేరు పెట్టండి అని. ఇప్పుడు నేను ఈ పేరు చెప్పినాను అనుకో, యూదా ఇస్కరియోతు అని పెట్టాలనుకున్నాను అక్క. అది అయ్యో బ్రదర్ పోయి ఆ పేరు పెట్టారు. ఎవరికైనా ఇష్టమైనది ఎప్పుడైనా మీరు చూసినారా ఈ పేరు ఎవరైనా పలికిండేది? యూదా, మీ పేరు ఏంటంటే యూదా ఇస్కరియోతు బ్రదర్ అని. కానీ ప్రతి మందిలో పేతురు ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. ఏమంటే పేతురు జీవితం అలాగ లేకపోయినా పేతురు అనే వ్యక్తి అయినా ఉంటాడు. యూదా ఇస్కరియోతు అవిధేయత చూపించినాడు, మంచి ప్రవర్తన కలిగి జీవించడానికి ఇష్టపడలేదు, నష్టంలోనికి వెళ్ళాడు. పేతురు మంచి ప్రవర్తన కలిగి జీవించడానికి ఇష్టపడ్డాడు, ఆశీర్వాదంలోనికి వచ్చినాడు. గద్దింపుకు మనం ఎలాగ స్పందిస్తాం? నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా? విధేయత కలిగి ఉన్నామా? తిరుగుబాట, నన్ను అంటాడా, నన్నామంటుందా, నన్ను వాళ్ళు అంటారా, అసలు నేనంటే ఏంటి వాళ్ళకి తెలియట్లేదు అనుకుంటా అని పేతురు అలాగ అనుకుని ఉంటే ఈ దినాన మనకు పేతురు కనిపించిన వాడు కాడు. యేసు ప్రభువు వారు సిలువ దాకా విధేయత చూపించినట్లు విధేయత నేర్చుకుందాం. అది మనకు ఆశీర్వాదం, మన పిల్లలకు ఆశీర్వాదం, తరతరములో ఆశీర్వాదం. జముగల దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తించవలెను. ఎన్ని చూసాము? ప్రవర్తనలు 2. 3 చూస్తామా? పేతురు రాసిన మొదటి పత్రిక 1 పీటర్. పేతురు రాసిన మొదటి పత్రిక 2:15, 2:15, 2:15. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఎలైనగా మీరిట్లు యుక్త ప్రవర్ధన గలవారే, అజ్ఞానముగా మాట్లాడ మూర్ఖుల నోరు మీట దేవుని చిత్తం. తెలుగు బైబిల్ యుక్త ప్రవర్ధన అనే పదం పైన 2 కింద రాశారు. ఏమని? మేలు చేయవారై. యుక్త ప్రవర్ధన అంటే మేలు చేసే ప్రవర్ధన. మనుషులు 3 రకాలు ఉంటారు, మీకు తెలుసు కదా. మొదటి రకం ఏంటంటే మేలుకు మేలు చేసేవాడు, కీడుకు కీడు చేసేవాడు. రెండవ రకం ఏంటంటే కీడుకు కూడా మేలు చేసేవాడు. మూడో రకం ఏంటంటే మంచి చేసినా కూడా కీడు చేసేవాడు. నేను చెప్పిన మాటలు అర్థమైనాయి అనుకుంటా. ఇలాగ చెప్తా, మంచి చేసినా కీడు చేసేవాళ్ళు, మంచికి మంచి చేసేవాళ్ళు, మూడవది మంచికి మంచి చెడుకు చెడు చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ 3 రకాల మనం అయిపో. ఏ రకం? అసలు మన రకమే దీంట్లో లేదనుకుంటా. సాధారణంగా మనం ఇదే రకంలో ఉంటాం. మంచికి మంచి. మీ ఇల్లు మా ఇంటికి ఎంత దూరమో మా ఇల్లు కూడా మీ ఇంటికి అంతే దూరం. మాది తినాలి, మీది తినాలి. మీరు ఒక పూట పిలిచి భోజనం పెడితే మేము ఒక పూట పిలిచి, నేను కాదులే, నాకు ఇల్లే లేదు వాకిలే లేదు, నేను ఇంకేం భోజనం పెట్టలేను. మీరు ఒక పూట ఇంటికి పిలిచి భోజనం పెడితే మేము ఒక పూట ఇంటికి పిలిచి భోజనం పెడతాం. మీరు ఒక పూట టీ ఇస్తే మేము ఒక పూట టీ ఇస్తాం. అంతేనా? కొంతమంది మనము మేలు చేస్తే మేలు చేసేవాళ్ళు, మొదటి రకం. రెండవది మనం మేలు చేస్తాం అయినా వాళ్ళు కీడే చేస్తుంటారు. సమాజంలో ఇలాంటి వాళ్ళు మనకి ఎక్కువ కనిపిస్తారు. కొంతమంది చెప్తారు, బ్రదర్ ఆ టీచర్కి ఎంత హెల్ప్ చేసానండి, ఆ స్టూడెంట్కి ఎంత హెల్ప్ చేసానండి, ఆ విశ్వాసకి ఎంత హెల్ప్ చేసానండి. ఇప్పుడు వాళ్ళే ఏకై మేకై కూర్చున్నారు, ఏకలే మేకలు అవుతాయి. ఇది సాధ్యమే. అయ్యో అలాగే చేశారు, నాకు శత్రువు కీడు చేస్తే పర్లేదు భరించవచ్చు, కానీ తెలిసిన వాళ్ళు ఏకలు మేకలు అయిపోయారండి. యేసుప్రభు తెలిసిన శిష్యుడే కదా అప్పగించేసింది. దిస్ ఇస్ బిబ్లికల్. ఏకల మేక అయ్యేది బిబ్లికల్. మనమేమనుకున్నామంటే మనకి జరిగిందేమో ఇది అనుకుంటాం. మనకు కాదు, మొదటి యేసుప్రభుకే జరిగింది. యేసుప్రభుకు ముందు పోలికగా ఉన్న ఆది కాండంలో యోసేపుతో స్టార్ట్ అయింది ఇది. యోసేపు మంచిగా చెప్తే ఏకై మేకై కూర్చున్నారు వాళ్ళే. అక్కడి నుండి ఇది జరుగుతూనే ఉంది. మనమేమనుకుంటామంటే మాకు ఏకలు మేకలు అయిపోయాయి, ఏం చేస్తాం మరి, ఇంకా నుండి తప్పించుకోలేకపోతున్నామని మనమే బాధపడుతున్నాం. మనం ఏం బాధపడాల్సిన పని లేదు. మనం ఆఖరిలో ఉన్నాం ఈ లిస్టులో, ఈ జాబితాలో. మనకంటే బైబిల్లో ముందు అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళు ఈ మార్గం గుండా వెళ్ళారు.
కీడు చేసినా కూడా మేలు చేసేవాడు ఒక్కడే, ఆయన పేరే యేసు. ఎన్ని కీళ్ళు చేసి పాట ఉంది కదా, మనం పాడబోతున్నాం ఈరోజు కాదు, డిసెంబర్ 31 జనవరి 1వ తారీఖు. ఎన్ని కీడులు అన్నీ మనం చేసినా కూడా అన్ని మేళ్ళు చేసాను కానీ ఆ రోజు మనకు గుర్తొచ్చు, అబ్బాయి అన్ని కీళ్ళు చేసే ప్రభు అని, మంచి చేసింటే కదా. ఎన్ని కీడులు చేసినా అన్ని మేలులు జీవితంలో చేస్తాడు. మంచి ప్రవర్తన, యుక్తమైన ప్రవర్తన ప్రభువు ద్వారా ఆయన మనకు అనుగ్రహించాలని కోరుతున్నాం. 4వది చూస్తామా? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. 1 Peter chapter 3 verse 2. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యలు నడవడం వలన రాబట్టవచ్చును. ఎన్నోదమ్మా ఇది? 4వది పవిత్ర ప్రవర్తన. మొదటిది ఏంటి? వ్యర్థమైన ప్రవర్తన. 2వది ఏంటి? మంచి ప్రవర్తన. అంతేనా? 3వది ఏంటి? యుక్తమైన ప్రవర్తన. 4వది ఏంటి? పవిత్ర ప్రవర్తన. ఇది భార్యల భర్తల గురించి మాట్లాడినారు. నేను దీని గురించి అంత ఎక్కువ చెప్పదలుచుకోలేదు, నాకు లైసెన్స్ లేదు కనుక మీకే బాగా తెలిసి ఉంటుంది. దైవికంగా ఇది ఎందుకు సందర్భం జరిగింది అని అంటే, బైబిల్ ఇలాగ రాశారు కదా, అందుకనే రక్షణ పొందిన అమ్మాయి రక్షణ పొందని అబ్బాయిని చేసుకొని పెళ్ళి ఆయన మారుస్తానులే, ఒక ఆత్మను రక్షించినట్లు ఉంటుంది కదా అని ఇప్పుడు కొత్త బోధ ఒకటి వచ్చింది. అది కాదు ఇక్కడ పేతురు రాసిన కాంటెక్స్ట్. ఆ దినాల్లో రక్షణ పొందక మునిపే పెళ్ళిళ్ళు చేసుకుని ఉంటారు కొంతమంది. తర్వాత యూజువల్గా స్త్రీలకు భక్తి ఎక్కువ కనుక మొదట స్త్రీ రక్షించబడి ఉంటుంది, భార్య రక్షించబడి ఉంటుంది. ఆయనకు బయట వ్యాపారాలు ఎక్కువ ఉంటాయి కదా, అందుకే ఆయన రక్షణ పొందలేదు. ఇప్పుడు ఈ రక్షణ పొందిన వ్యక్తి స్త్రీ పేతురు లాంటి వాళ్ళ దగ్గరికి వచ్చింది, ఏమన్నా ఆయన రక్షణ పొందలేదు ప్రార్థన చేయండి అని. అమ్మా రక్షణ పొందుతాడు ఏంటి అంటే, అసలు మనకే రాడన్నా రక్షణ ఎలాగ పొందుతాడు, బైబిలే చదువుడన్నా రక్షణ ఎలాగ పొందుతాడు, యూట్యూబ్లో వాక్యమైనట్లేదన్నా రక్షణ ఎలాగ పొందుతాడు అని ఇలాంటి ప్రశ్నల పరంపర ఆయన మీద కుమ్మరిస్తూ ఉంటే ఆయన అన్నాడు, వాక్యం ద్వారా మాత్రమే కాకుండా మీ పవిత్రమైన ప్రవర్తన ద్వారా ఆయన రక్షించబడటానికి అవకాశం ఉంది కనుక కీప్ యువర్ బిహేవియర్ హోలీ, sanctified, godly, divine, heavenly. దైవికమైన విధానంలో మీ ప్రవర్తన ఉండడం ద్వారా మీరు వారిని రాబట్టుకోవటానికి అవకాశం ఉంది అని ఇలాగ రాశాడు. కానీ ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, రక్షణ పొందకపోయినా అబ్బాయిలు చేసుకోవచ్చులే, అమ్మాయి నువ్వు మార్చుకోవచ్చులే ఆయన్ని. నాకు తెలిసి ఇప్పటిదాకా 20 ఏళ్ళ దాకా నేను పరిచయంలో ఉన్నాను. ఒక స్త్రీ రక్షణ పొంది తెలిసి కూడా రక్షణ పొందిన అబ్బాయిని పెళ్లి చేసుకొని మార్చుకుని ఉండేది చాలా చాలా అరదు. పైపెచ్చు చదువుకునేటప్పుడు స్త్రీలు సిస్టర్స్ ఎంత యాక్టివ్గా హుషారుగా ఎలాగున్నారంటే, ఎస్తేర్లు రూతులే అందరూ, పేర్లు కాదు జీవితాలు. అబ్బా సిస్టర్ ఏంటి బ్రదర్ సువార్తకి వెళ్తే హడల్, అబ్బా ఈ సిస్టర్ ఏంటి బ్రదర్ ప్రార్థన చేసి దేవుడు దిగొచ్చినాడు, అబ్బా సిస్టర్ ఏంటి బ్రదర్ ఆరాధన చేస్తే అయిపోయి దేవుని ఆత్మ దిగొచ్చినాడు. ఇలా ఉన్నోళ్ళంతా తర్వాత వాళ్ళు ఉద్యోగాలు చేసేటప్పుడు వాళ్ళు పరిచయం అవుతారు కదా, క్రైస్తవేతాడు, వాళ్ళ మనసు వాళ్ళ మీద పారేసుకుంటారు, క్రీస్తు మీద కాకుండా. అలా క్రైస్తవేతలు పరిచయం అయిపోయి వాళ్ళని పెళ్లి చేసుకున్న తర్వాత ఎక్కడో ఊళ్ళో కనిపిస్తే అలాంటి వాళ్ళు, అన్న మార్చుకునేటట్లు ప్రార్థన చేయండి, నువ్వా ఆయన. ఇప్పుడు ఏమైపోయారంటే, ఓపెన్కి విని చెప్పకూడదు, వారే క్రీస్తులో నుండి వైదొలిగిపోయారు. ఇప్పుడు లేదు మందిరము, బైబిల్ తెలియదు, వాక్యం తెలియదు, మర్చిపోయారు. నీ జీవితం, నేను ఒకే మాట చెప్పాలనుకుంటా, నీ జీవితం నీతో పాటు ఆగిపోయేటట్లుంటే నువ్వు ఎట్లనే ఆడుకోవచ్చు, నీకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకో, కానీ నీ జీవితం నీతో ఆగిపోదు, అదే ప్రమాదం. పెళ్లి చేసుకున్న తర్వాత దేవుడిచ్చే పిల్లల సంగతి ఏంటి? వారిని ఎలాగ పోషించాలనుకుంటున్నావు, వాళ్ళని ఎలాగ సిద్ధపరచాలనుకుంటున్నావు? నీవు మొదట వెళ్ళిన దైవిక మార్గంలోనికి రావాలా,
దైవ మార్గానికి వెలపట్టి వెళ్ళాలా. ఒకవేళ నీవే ఈ లోకంలో ఉన్నంత కాలము ఏదో భార్య భర్తలు జీవించినారా, ఆ లోకం అయిపోయిన తర్వాత లేదా వయసు అయిపోయిన తర్వాత గడిచిపోయినారు, ప్రభు పిలిచినాడు వెళ్ళిపోయినాడు, లేకపోతే మానవ వచ్చింది వెళ్ళిపోయినారంటే అందరితో ఆగిపోద్ది. అయితే నీ రక్తం పంచుకొని వచ్చిన వాళ్ళు, నీ పేగు కత్తిరించుకొని వచ్చిన వాళ్ళు, నీ కడుపు తీపితో ఈ భూమి మీదకి వచ్చిన వాళ్ళు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలా, ఏం చేయాలా? ఇలా పిల్లల్ని మధ్యలో నిలబెట్టిన కుటుంబాలు కొన్ని కనిపిస్తున్నాయి. ఇవి అప్పుడు తెలియదు. ప్రభు నెరగని వ్యక్తితో పెళ్లి చేసుకునేటప్పుడు, ఆయన మీద మనసు బారేసుకున్నప్పుడు ఆయన్ని బతికితే ఆయన కొరకే బతుకుతా, సినిమా డైలాగులు కొడతారు కదా, బతికితే నీ కొరకే బతుకుతా, లేకపోతే లేదు. అసలు నాకు బతకడంలో విరక్తి వచ్చేసిందండి. నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో లేదో కానీ నువ్వు ఏడిస్తే మాత్రం నేను చచ్చిపోతా. డైలాగులు కొట్టి 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 చివరికి ఇద్దరు చనిపోయే దశకు వచ్చేస్తారు. జీవితం డైలాగులు కాదు, జీవితం టీవీ సీరియల్ కాదు, జీవితం బిగ్ బాస్ కాదు, జీవితం జబర్దస్త్ కాదు, జీవితం డి కాదు, జీవితం వాస్తవం. క్రీస్తు నడుచుట, క్రీస్తు కొరకే జీవించుట. మనం ఒక్కళ్ళైతే ఇది నన్ను ఇక్కడ బతికేదైతే ఏదో ఇష్టానుసారంగా బతకొచ్చు. రక్షణ అంతదాకా కాపాడుకోరంటే ప్రభు వస్తే ప్రభు దగ్గరికి వెళ్ళచ్చు. నేను ఏ క్రీస్తుని నమ్ముకున్నాను, ఆ క్రీస్తుని నా చుట్టూన్న వారికి ప్రభావితం చేయాలంటే, కన్న బిడ్డలకు నేర్పించాలంటే మనం క్రీస్తులో ఉండడం చాలా పవిత్ర ప్రవర్తన. 5వ దాకా చూసి ముగిస్తామా? 1 Peter chapter 3 verse 17. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషించబడదురో దాని విషయమై క్రీస్తునందున మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడదురు. 5వది ఆఖరి ప్రవర్తన ఏంటి? సత్ప్రవర్తన. సత్ప్రవర్తనకు ఒక ఉదాహరణ చెప్పండి, మీకు తెలుసు. పుల్డోర్ మీద ఉన్నవాళ్ళు రూతు గ్రంథంలో ఈ పదం వాడబడింది కదా. నీ మునిపడి ప్రవర్తన, ఈ సత్ప్రవర్తన, ఆ ప్రవర్తన గురించి చాలా సంగతులు అక్కడ ప్రస్తావించినారు. బోయ్ చెప్పిన మాటలు ఇవన్నీ. నీ సత్ప్రవర్తన గురించి నాకు అర్థమైపోయింది, తెలిసింది. మోయాబురాలైన రూతును సత్ప్రవర్తన ద్వారా దేవుడు ఎక్కడ తీసుకుని వచ్చినాడంటే, బ్రాట్ హర్ టు ద రాయల్ జియాలజీ, రాజవంశంలోనికి తీసుకుని వచ్చినాడు. రాయల్ బ్లడ్, రాజరక్తం ప్రవహిస్తూ ఉంది. రాయల్ ఫ్యామిలీ. యేసుప్రభు వారికి భౌతికంగా ఆమె ఏమైపోయిందంటే, ఏమైంది? అమ్మ నాయనమ్మ ఇంకెక్కడ ఎక్కడ దాకా తీసుకెళ్ళాలో అది తెలియట్లేదు నాకు. ఎక్కువ నాన్నమ్మ అన్ని తరహాల్లో ఉన్న వారి కొరకు ఆశీర్వాదకరంగా మార్చబడుతూ వచ్చింది. ప్రవర్తన మనిషిని జీవితాన్ని ఎంత ప్రభావితం చేస్తుంది. మన ప్రవర్తన ఏంటి, మన సంగతి ఏంటి? 5 రకాలు చూసిన. మొదటిది ఏంటి? వ్యర్థ ప్రవర్తన. రెండవది మంచి ప్రవర్తన. మూడవది యుక్త ప్రవర్తన. 4వది పవిత్ర ప్రవర్తన. 5వది సత్ప్రవర్తన. మన ప్రవర్తన ఎలాగుంది? మన ప్రవర్తన మార్చుట కొరకే మనగా మార్చుకోలేం. అందుకే ప్రసంగ 5లో చెప్పండి, నువ్వు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. 1 తిమోతి 3:15లో జనులు దేవుని మందిరంలో ఎలాగూ ప్రవర్తించాలి. ఇప్పుడు 5 రకాల ప్రవర్తనలో మనం ఏ రకంలో ఉన్నాం? మొదటి దాంట్లోనే ఉన్నామా? వెనక ముందు. రెండో దానికి వచ్చినామా? 2 దగ్గరికి వస్తే 3 దగ్గరికి వస్తే 4 దగ్గరికి వస్తే 5. సత్ప్రవర్తన కలిగితే పరసంబంధమైన రూతు వలె ప్రభు కొరకు జీవించడానికి అవకాశం. అనేకసార్లు జీవితంలో ఓడిపోయి, కృంగిపోయి, డస్సిపోయి, సోలిపోయి ఏం చేయలేదు దిక్కుదోచుకున్నారు. అందుకని మీకు తెలుసు కదా, క్రైస్తవ లోకానికి ఒక పరిచితమైన పాట ఒకటి ఉంది. నడిపించున్నావా నడి సంద్రమను దేవా. ఏబి మాసిలమణి గారనే భక్తుడు రాసిన పాట అది. దాంట్లోకి వచ్చిన ఇలాగ రాశాడు, రాత్రంతా శ్రమ పడినా రాలేదు ప్రభుజీ, రహదారులు వెదకినను రాజాయనే ప్రభుజీ. ఆ సందర్భం ఎందుకు రాశాడు అని అంటే,
ఆయన చెప్పాడు, చదువుకుంటున్న దినాల్లో రాత్రిపూట వాళ్ళు చదువుకునే వాళ్ళకి కరెంట్ లేదు కదా, బయట వీధి దీపాలో లేకపోతే వాళ్ళ స్నేహితుల దగ్గర కలిసి చదువుకుంటా ఉండేవాళ్ళట. చదువుకుంటా ఉంటే ఆయన స్నేహితుడు ఎవడో వచ్చి ఏం చెప్పాడంట, రేపు క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయిందిరా అని చెప్పారట. అప్పట్లోనే ఉన్న లీకులు కనుక ఈయన ఏం చేశాడంటే, మరి ఇప్పుడు ఏం చేస్తున్నారా అంటే, పలానా వాళ్ళ ఇంట్లో అమ్ముతున్నారంటారా, అక్కడి నుండి మనం రాసుకోవాలంట అని అన్నారు. అప్పుడు ఆ ఇద్దరు రాత్రంతా బయలుదేరారంట. ఆ వీధుల్లో వెళ్తా ఉంటే ఎవరి దగ్గర క్వశ్చన్ పేపర్ ఉంది అనే వీధుల దగ్గరికి వెళ్తే వాళ్ళు మా దగ్గర క్వశ్చన్ పేపర్ లేదు అని అన్నారంట. ఇప్పుడు రాత్రంతా గడిచిపోయింది. ఉదయం పరీక్షకు పోతే ఏం రాయాలో తెలియకుండా పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. అప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఈ పాట రాసినాడు, రాత్రంతా శ్రమ పడినా రాలేదు ప్రభుజీ, రహదారులు వెతికిన ఆయనే. అనేక సార్లు క్రీస్తుకి వెలపడ్డా మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. ఒక మనిషిని చూడండి, నేను ఎంత ప్రభావితం చేస్తాను, ఎంత భక్తులనైనా. రాత్రిపూట ఏదో చదువుకునేవాడు బుద్ధికి చదువుకోకుండా ఎవరో ఒకళ్ళు మనం చదువుకోవాలని అనుకుంటాం, మనం బాగుండాలని అనుకుంటాం. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఉన్నారే, మనోళ్ళే వాళ్ళు, అమ్మగారు నాన్నగారు కావచ్చు, అక్క కావచ్చు, తమ్ముడు కావచ్చు, చెల్లి కావచ్చు, ఎవళ్ళు వాళ్ళే, మనోళ్ళే కావచ్చు. వాళ్ళే వచ్చి చదవడం ఎందుకు క్వశ్చన్ పేపర్ లీక్ అయింది, చదువుమానేసినారు, క్వశ్చన్ పేపర్ దొరుకుతుందని వెళ్ళినారు. రహదారులు వెతికినను రాసాయనే ప్రతిఫలం. వెతికాం ఊరంతా, రాలేకపోయింది. అందుకని తిరిగి నీ దగ్గరకు వస్తున్నాం, నీవే మమ్మల్ని నడిపించాను. ప్రభువుకు స్తోత్రాలు. దేవుడి తర్వాత ఆయన కరుణించినాడు, చదువుకొని పాస్ అయిన గొప్ప పండితుడైపోయాడు. అది చరిత్ర. అలాగే దేవుని భక్తులైన వారు దేవుని కొరకు జీవించట్లో ఎంత ఓడిపోయినా దేవుడు వారిని విడిచిపెట్టలేదు, తిరిగి ఆకర్షించాడు. రాత్రంతా నేను కూడా ప్రయాసపడినా, రహదారులు వెతికినాను. ఎంత ప్రయత్నం చేసినా అంత ఓటమిలోనికి వచ్చింది. పేతురు కూడా లూకాసు వార్త 5వ అధ్యాయంలో రాత్రంతా చేపలు పట్టాడు, ఒక్క చేప దొరకలేదు. కొన్నిసార్లు మనం కూడా రాత్రంతా ప్రార్థనలు చేస్తుంటాం, రాత్రంతా చదువుతుంటాం, రాత్రంతా ప్రయాసపడుతుంటాం, కానీ రాధాయనే ప్రభు చేయము. రహదారులు వెతికినను రాలేకపోయింది. రక్షించు నీ సిలువ రమణీయ లోతుల్లోనికి మమ్మల్ని నడిపిస్తుంది. ఓడ కాదు, జీవితం కాదు, మా మార్గాలు కాదు, మా పద్ధతులు కాదు, ఒకటే, రక్షించు నీ సిలువ. అందుకని రాశాడు, బాసిల్లెను సిలువలో పాపక్షమాపణ. ఆ సిలువలో నుండి కారింది రక్తంతో పాటు పాపక్షమాపణ. ఇక రావచ్చు, నాలాంటి వాడి సిలువ దగ్గరికి రావచ్చా? నాలాంటి వాని జీవితం ఆ సిలువ రక్తం కడిగి శుద్ధీకరిస్తుందా? నాలాంటి వారిని కూడా దేవుడితో జీవం గల దేవుని సంఘంలో ఉంచుకొని వాడుకోగలడా? సిలువ దగ్గరికి వస్తామా? యేసు రక్తంలో కడగబడి శుద్ధీకరించబడి, ప్రభు నా ప్రవర్తన బాగలేదు, అందుకే మా ఆవిడ రక్షించబడలేదు, మా ఆయన రక్షించబడలేదు, మా పిల్లలు కూడా రక్షించబడలేదు, సంఘంలో కూడా మేలు లేదు, వ్యర్థమైన ప్రవర్తనలో నుండి సత్ప్రవర్తనలోనికి తీసుకురా, నీ యొక్క రాజ్యంలో నన్ను కూడా వాడుకో.